వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల. రాజమండ్రిలో ఆకట్టుకున్న అమరావతి చిత్రకళా వీధి. 50 లక్షల మోసం, మాజీ డిప్యూటీ సీఎం ఇంటి వద్ద మహిళల ఆందోళన. ఆ భయం వల్లనే అదృష్టం చేయడం లేదు, ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 905 గ్రూప్ 2 ఉద్యోగాల నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాలో 2517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరందరికీ ధ్రువపత్రాలను తనిఖీ చేసే తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టు తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ కీని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక నగరి రాజమహేంద్రవరంలో చిత్రకళా వైభవం వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తమ కళారూపాలని ప్రదర్శించారు. వందలాది స్టాళ్లలో వేలాది కళాఖండాలు సందర్శకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. వందలాది మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు వేసిన చిత్రాన్ని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ₹1,00,000 పెట్టి కొనుగోలు చేయడం హైలైట్గా నిలిచింది. 13 ఏళ్ల నుంచి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని బాధిత మహిళలు స్వయంగా పట్టుకుని కడప 1వ పట్టణ పోలీసులకు అప్పగించారు. కానీ ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ నేత అంజద్ బాషా పోలీస్ స్టేషన్కు వెళ్లి అతన్ని విడిపించుకుని తీసుకువెళ్లారు. దీనితో బాధిత మహిళలు మాజీ డిప్యూటీ సీఎం నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అంజద్ బాషా బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అదృష్టు సినిమా గురించి మాట్లాడుతూ కామెడీ పలికించడం యాక్టర్కి చాలా కష్టమైన పని, అందుకే నేను అదృష్టు చేయడానికి ఆలోచిస్తున్నాను అని అన్నారు. డైరెక్టర్ బిబి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదృష్ట చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్తో అభిమానులు ఆలోచనలో పడ్డారు. అదృష్టు చిత్రం చేస్తారా లేదా అని ముచ్చటించుకుంటున్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.